వర్ణ విచారలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఎప్పుడు టెట్లో డిఎస్సిలో బిట్ అడుగుతున్న టాపిక్ అండి. అది ఇప్పుడు ఈరోజు చెప్పుకుందాం. ఏంటి ఆ టాపిక్ అంటే ఉచ్చారణ స్థాన్ అండి. ఉచ్చారణ స్థాన్ మనం స్వర్ని, వ్యంజన్ని, ఆయోగవాహని ఉచ్చరిస్తామండి. ఆ ఉచ్చరించేటప్పుడు ఉపయోగపడే ఒక ప్లేస్ అనేది వాటిని ఉచ్చరించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ ప్లేస్ ఏంటి? అదే ఉచ్చారణ స్థాన్. ఉచ్చారణ స్థాన్ బిట్ అడుగుతున్నాడు, జాగ్రత్తగా రాద్దాము. ఫస్ట్ మనకు తెలిసినటువంటి వ్యంజన్ తెలుసండి. మనకు వ్యంజన్ తెలుసండి. వ్యంజన్ ఏంటండి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? కా నుంచి హా వరకు. ఫస్ట్ వీటి యొక్క ఉచ్చారణ స్థానం రాద్దాం. మనకు తెలిసిన కావర్గ్, చావర్గ్, టావర్గ్, తావర్గ్, పావర్గ్, ఈ 5 మనకు ఆర్డర్లో తెలుసు కదండి. అవి ఒకసారి రాద్దాం. కావర్గ్, చావర్గ్, టావర్గ్, తావర్గ్, పావర్గ్. ఇవి మనకి ఆర్డర్లో తెలుసు. కావర్గ్, చావర్గ్, టావర్గ్, తావర్గ్, పావర్గ్. కావర్గ్ అన్నాము అంటే కాఖా గాఘా ఞ అని అర్థం అండి. కాఖా గాఘా ఞ. చావర్గ్ చాఛ జాఝ ఇణ. ఈ వర్గన్నిటికీ ఒకటే ఉచ్చారణ స్థానం ఉంటుందండి. ఫస్ట్ దీన్ని చూద్దామండి. కావర్గ్. కావర్గ్ని ఉచ్చరించండి ఒకసారి, ఖచ్చితంగా ఉచ్చరించాలి. క ఖ గ ఘ ఞ. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందండి? కంఠ నుంచి వస్తుంది. క ఖ ग घ ञ. तो का वर्ग का उच्चारण स्थान है कंठ. का वर्ग का उच्चारण स्थान कंठ. नेक्स्ट ఏ వర్గ అండి? చా వర్గ. చా ఛ జ ఝ ఇణ. ఉచ్చరించండి. చ ఛ జ ఝ ఇణ. వీటిని ఉచ్చరించేటప్పుడు ఒక లెటర్ చాను ఉచ్చరించండి. చా. ఉచ్చారణ సౌండ్ బయటికి రాకముందు, చాను ఉచ్చరించే ముందు ఆ నాలుక అనేది పైదంతాలు వెనుక భాగం, ఆ వెనుక భాగానికి పైన ఉన్నటువంటి పైదంతాలు, దంతాలకు వెనుక భాగం, ఆ వెనుక భాగానికి పైన అంటుకొని ఉన్నటువంటి చర్మాన్ని టచ్ చేస్తుంది. ఆ చర్మాన్ని ఏమంటామంటే తాలు అంటాం. ఏమంటామండి? తాలు. తాలు. చూడండి. చా చా ఉచ్చరించక ముందు ఆ నాలుగు చూడండి చివరెళ్ళి పైదంతాలు వెనుక భాగం పైన ఉన్నటువంటి చర్మాన్ని టచ్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే తాలు. తో చా వర్గ కా ఉచ్చారణ స్థాన హై తాలు. చ ఛ జ ఝ ఞ. చూడండి 5 అక్షరాలు ఉచ్చరించేటప్పుడు ఆ నాలుగు యొక్క చివరి భాగం అక్కడే టచ్ చేస్తుంది. నెక్స్ట్ ఏముందండి? టా వర్గ్. ఉచ్చరించండి. ట ఠ డ ఢ అణ. టా టా. ఉచ్చరించేటప్పుడు నాలుక చివరి భాగం అనేది పైన ఉన్నటువంటి అంగుటి, దాన్ని మనం ఏమంటామంటే మూర్ధ అంటాం. చాను ఉచ్చరించేటప్పుడు ఎక్కడైతే నాలుక చివరి భాగం టచ్ అయిందో దానికంటే మరికొంచెం పై ప్లేస్లో టాను ఉచ్చరించేటప్పుడు టచ్ అవుతుంది. టా టా టా. చా అనేటప్పుడు ఎక్కడ? టా కొంచెం పైకి వెళ్తుంది, ఆ పైన టచ్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే మనం మూర్ధ అని అంటాం. ఏమంటామండి? మూర్ధ. टा वर्ग का उच्चारण स्थान है मूर्धा. मूर्धा. నెక్స్ట్ అండి తావర్గ్. తావర్గ్ ఉచ్చరించండి. తావర్గ్ని త థ ద ధ న. త థ ద ధ న. త త. ఒక అక్షరాన్ని తీసుకుందాం. త త. తాను ఉచ్చరిస్తే మన నాలుక అనేది పైదంతాలని టచ్ చేస్తుంది. తా తా వచ్చి పైదంతాలకు టచ్ చేస్తుంది. సో తావర్గ కా ఉచ్చారణ స్థాన్ దంత్. తావర్గ కా ఉచ్చారణ స్థాన్ దంత్. నెక్స్ట్ ఏముందండి? పా. వెరీ ఈజీ. పా ఏంటి? పా. చూడండి ఉచ్చరించేటప్పుడు 2 పెదవులు క్లోజ్ అవుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. సో పావర్గ కా ఉచ్చారణ స్థానం అంటే ఏం చెప్తాం? ఓస్ట్. పావర్గ కా ఉచ్చారణ స్థాన్ ఓస్ట్. ఈ 5 ఆర్డర్ మనకు తెలుసు. కావర్గ్, చావర్గ్, టావర్గ్, తావర్గ్, పావర్గ్. కా కంఠ. చా పైదంతాలు వెనుక భాగం పైన ఉన్నటువంటి చర్మం తాలు.
టా మరి కొంచెం పైన టచ్ చేస్తుంది, దాన్ని ఏమంటామంటే మూర్ధ. తా తా నాలుగు వచ్చి పైదంతాలను టచ్ చేస్తుంది, దంత్. పా పావర్గ పా ఫా బా భా మా పా పావర్గ ఓష్టి. ఓకేనండి, వ్యంజన్ స్పర్శ వ్యంజన్ చెప్పేసుకున్నాం. నెక్స్ట్ ఏమున్నాయండి, అంతస్థ వ్యంజన్. ఏంటేంటి, యా రా లా వా, వీటి గురించి చూద్దాం. ఇందులో వాన్ అలా ఉంచండి, ఈ మూడు చూడండి, ఉచ్చరించండి. యా రా లా, ఈ మూడింట్లో రాను ఉచ్చరించండి, మధ్యలో ఉన్నటువంటి అక్షరాన్ని రా. రా నాలుగు చివరి భాగం మూర్ధాన్ని టచ్ చేస్తుంది. ఇలా ఉన్నటువంటి కరువులో దీన్ని తాలు అంటాము, దీన్ని మూర్ధ అంటాము. తాలు మూర్ధ. సో మూర్ధాన్ని టచ్ చేస్తుంది, రా నాలుక చివరి భాగం మూర్ధాన్ని టచ్ చేస్తుంది. సో రాకా ఉచ్చారణ స్థాన్ మూర్ధ. మూర్ధ టావర్గ్, ఇక్కడ రా రాసుకుంటాం. ఓకేనండి, ఏ మూడు అక్షరాల గురించి చెప్పుకున్నాం, యా రా లా. ఈజీగా గుర్తుండేవే చెప్తానండి. రా మూర్ధ, మరి రా కంటే ముందున్న అక్షరం యా. సో మూర్ధ కంటే ముందున్నటువంటి ఉచ్చారణ స్థానంలో యాన్ రాయాలి, అంటే తాలు. రా తర్వాత లా కదండి, సో రా ఉచ్చారణ స్థానం మూర్ధ, దీని తర్వాత లా రాద్దాము, అంటే దంత్. యా రా లా ఇలా గుర్తించుకోవచ్చండి. యా రా లా వా, ఈ నాలుగు అంతస్థ. వాన్ తర్వాత చూద్దాం. యా రా లా, రా ఉచ్చారణ స్థానం నీట్గా మూర్ధాన్ని టచ్ చేస్తుందని తెలుస్తుంది. సో రాను మూర్ధా దగ్గర రాస్తాం. మరి రా కంటే ముందు యా, అంటే మూర్ధా కంటే ముందు టావర్గ్ చావర్గ్ కదండి, తాలు. రా తర్వాత లా, సో మూర్ధా తర్వాత ఉన్నటువంటి ఉచ్చారణ స్థానం దంత్. ఈజీగా గుర్తుంటుంది. ఇంకేం మిగిలిపోయింది అంతస్తులో, వా. రైట్, ఉచ్చరించండి. వా వా వా, नीचे होंठ निचला होंठ और ऊपर के दांत. వా వా కింద పెదవి పై దంతాలు. సో పెదవి యూజ్ అవుతుంది, దంతు యూజ్ అవుతున్నాయి, అందుకే వాకా ఉచ్చారణ స్థానాన్ని అడిగితే మనం దంతోష్ట అని రాస్తామండి. ఏం రాస్తామండి, దంతోష్ట. ఏంటండి, వా. దంతోష్ట వా అయిపోయింది. స్పర్శ వ్యంజన్ రాసాం, అంతస్థ వ్యంజన్ రాసాం. నెక్స్ట్ ఊష్మ వ్యంజన్ అంటే ఏంటేంటి, సే షా సా హా. ఏంటండి ఊష్మ వ్యంజన్, సే షా సా హా. ఈ హా నాలుగో దాని పక్కన ఉంచండి, తర్వాత చూద్దాం. ఈ మూడింటిని చూడండి, సే షా సా, సే షా సా. మధ్యలో ఉన్నటువంటి షాను ఉచ్చరించండి. షా ఉచ్చరించేటప్పుడు నాలుగు చివరి భాగం మూర్ధా వైపే ప్రయాణిస్తుంది, టచ్ చేయట్లేదు కానీ మూర్ధా వైపే వెళ్తుంది. కాబట్టి షా ఉచ్చారణ స్థానం ఏం రాస్తామంటే మూర్ధా. మరి షా కంటే ముందున్న అక్షరం సే, మూర్ధా కంటే ముందున్నటువంటి ఉచ్చారణ స్థానం మూర్ధ అంటే టా వర్గ్, దానికంటే ముందున్న వర్గ్ చా వర్గ్, చా తాలు. షా సే షా సా, సా రాయడమే. నెక్స్ట్ సాని దంతలో రాసాం. ఇంకేం మిగిలిపోయిందండి, హా. సే షా సా హా, ఈ నాలుగిట్లు మనం ఊష్మ వ్యంజన అన్నాం. హా హా అస్సలు ఈజీ, హా కంఠ. ఓకేనండి, అంతస్థ వ్యంజన్, ఊష్మ వ్యంజన్, స్పర్శ వ్యంజన్. వ్యంజన అయిపోయి ఇంకేం మిగిలేయండి, స్వర రాద్దాం. ఓకేనండి, గత టెట్లో అడిగిన బిట్టండి, రెండిట్ల గురించి అడిగాడు. నిమ్నమే దంత వ్యంజన హే అని అడిగాడు. కింద ఇచ్చిన వాటిలో దంతతో ఉచ్చరింపబడే వ్యంజనలు ఏంటి, దంత అనగానే తా గుర్తొస్తుంది, తా వర్గ్. అలానే యా రా లా, రా మూర్ధా అయింది కాబట్టి రా తర్వాత లా, మూర్ధా తర్వాత దంత్, సో లా దంత్. సే షా సా, షా మూర్ధా కాబట్టి షా తర్వాత సా, మూర్ధా తర్వాత దంత్, సో లా సా. ఇలాగ మనం చదువుకి వెళ్తాం కదా, వీళ్ళు చేసేస్తారేమో అని కన్ఫ్యూజ్ చేయాలని మనల్ని ఉద్దేశంతో లా సా ఆప్షన్ ఇవ్వకుండా సా లా ఆప్షన్ ఇచ్చారు. ఈజీగా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. స్వర చూద్దామండి, ఏంటేంటి, ఆ ఆ స్వర యొక్క ఉచ్చారణ స్థానం చూద్దాం. ఇవి స్వర్, ఇవి స్పర్శ వ్యంజన్,
స్పర్శ వ్యంజన్, ఇవి అంతస్థ వ్యంజన్, ఇవి ఊష్మ వ్యంజన్. స్వర్ యొక్క ఉచ్చారణ స్థానం చూద్దాం. స్వర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? ఆ ఆ ఉచ్చరించండి. ఆ ఆ ఏమైందండి? కంఠ. ఆ ఆ కంఠ నుంచి సౌండ్ వస్తుంది. కంఠ ఆకి వెరీ నెక్స్ట్ ఈ ఆ అనేది కంఠ అనేది ఎంత స్పష్టంగా తెలిసిందో ఆ తర్వాతే ఈ కాబట్టి కంఠ తర్వాత ఉన్నటువంటి తాలులో ఈ రాయండి. ఈ తాలు. ఊ ఊ ఊ ఏం ఉపయోగిస్తాను? ఓస్ట్. ఓస్ట్. ఇంకేముందండి? ఊ తర్వాత రీ రానుచ్చరించేటప్పుడు ఎలా అయితే మూర్ధాన్ని టచ్ చేసిందో అలానే రీని ఉచ్చరించేటప్పుడు కూడా మూర్ధానే టచ్ చేస్తుంది. సో రీకా ఉచ్చారణ స్థాన్ మూర్ధ. నెక్స్ట్ ఏమున్నాయండి? ఏఐ. ఏంటండి? ఏఐ. నెక్స్ట్ ఓ ఔ. ఈ నాలుగింటిని మనం संध्याक्षर अंटारని చెప్పుకున్నాం. ఏ ఐ ఓ औ को संध्याक्षर कहते हैं అని చెప్పుకున్నాం. क्योंकि इनका उच्चारण दो स्वरों के समान, दो स्वरों के उच्चारण जैसा लगता है. ఎందుకు వీటిని సంధ్యాక్షర అంటామంటే వీటి యొక్క ఉచ్చారణ రెండు స్వర్ల ఉచ్చారణలా అనిపిస్తూ ఉంటుంది. మరి రెండు స్వర్ల ఉచ్చారణలా అంటే రెండు స్వర్ల కలయికతో ఏర్పడ్డాయి కాబట్టి రెండు స్వర్ల ఉచ్చారణలా అనిపిస్తుంది అని చెప్పుకున్నాం. ఏ ఈక్వల్ టు మనం ఏం రాసామంటే ఆ రోజు ఆ ప్లస్ ఈ అని రాసాం. ఏ ఈక్వల్ టు ఆ ప్లస్ ఈ, ఐ ఈక్వల్ టు ఆ ప్లస్ ఏ అని రాసాం. మరి ఏ అంటే ఆ ప్లస్ ఈతో తయారైంది. మరి దీన్ని ఉచ్చరించేటప్పుడు ఈ రెండింటిని మనం ఉచ్చరిస్తున్నాం. మరి ఆను ఉచ్చరిస్తే ఉచ్చారణ స్థానం ఏం ఉపయోగపడుతుంది? ఆ కంటే. ఈను ఉచ్చరిస్తే ఈ తాలు కదండి. సో ఏ యొక్క ఉచ్చారణ స్థానం అంటే ఇది కంఠ, ఇది తాలు అంటే ఏమవుతుంది? కంఠ తాలు. ఇది కంఠ, ఈ ఏమో తాలు. సో ఈ రెండు కలిపి ఏ ఏర్పడింది. సో ఏ ఐ యొక్క ఉచ్చారణ స్థానం అంటే ఏం రాస్తాం? కంఠ తాలు. కంఠతాలు ఏమవుతాయంటే ఏ ఐ. నెక్స్ట్ ఏమున్నాయండి? ఓ ఔ. ఓ అనేది ఎలా తయారైందని చెప్పామండి ఆ రోజు? ఆ ప్లస్ ఊ. ఆ ప్లస్ ఊ ఈక్వల్ టు ఓ. ఆ ప్లస్ ఓ ఈక్వల్ టు ఔ. మరి ఆ యొక్క ఉచ్చారణ స్థానం కంఠ, ఊ యొక్క ఉచ్చారణ స్థానం ఓస్ట్. మరి రెండు కలిపితే కంఠోస్ట్. కంఠోస్ట్ అంటే ఓ ఔ యొక్క ఉచ్చారణ స్థానం ఏమవుతుంది అంటే కంఠోస్ట్. ఏ ఐ కంఠతాలు, ఓ ఔ కంఠోస్ట్. ఓకేనండి. ఆసే ఔ స్వర్, కాసే హా వ్యంజన్ అయిపోయాయి. ఆయోగవాహ ఉన్నాయండి. అహా, అహా. మరి ఈ రెండింటి యొక్క ఉచ్చారణ స్థానం ఏమవుతుంది? అమ్ని ఏమంటాం? అనుస్వర్ అంటాం. ఏమంటామండి? అనుస్వర్. అనుస్వర్ కా ఉచ్చారణ స్థాన్ నాసికా. అనుస్వరను ఉచ్చరించేటప్పుడు దేన్ని ఉపయోగిస్తామంటే నాసికాను ఉపయోగిస్తాం. అందుకే అనుస్వర్ కా ఉచ్చారణ స్థానం అంటే ఏం రాయొచ్చు అంటే నాసికా. నాసికా, అనుస్వర్. అలానే అనునాసిక్. ఈ రెండింటి యొక్క సింబల్స్ మనకు తెలుసండి. అనుస్వర్ అంటే ఏమవుతుంది? ఇది. అనునాసిక్ అంటే, అనుస్వర్ అంటే ఏమవుతుందండి? ఇది. అనునాసిక్ అంటే ఇది. అనుస్వర్నే అనునాసిక్ పేరులోనే ఉంది నాసికా ఉచ్చారణ స్థానం. అనుస్వర్ యొక్క ఉచ్చారణ స్థానం కూడా నాసిక. మరి నాసికాను ఉపయోగించి అనుస్వర అనునాసిక్తో పాటు వర్గకే పంచమ వ్యంజన్, వ్యంజన్ క్లాస్ చెప్పేటట్టు చెప్పానండి. వర్గకే పంచమ వ్యంజన్కో అనునాసిక వ్యంజన్ కాతే హై అని చెప్పుకున్నాం. వర్గ యొక్క పంచమ వ్యంజన్ ఇఞ, ఇణ, అణ, న, మా. ఐదు వర్గాల యొక్క ఐదో అక్షరం. ఈ ఐదు అక్షరాలను ఏమంటామంటే అనునాసిక వ్యంజన్. అందుకే ఇඤ ఇచ్చాడు అనుకోండి కంఠనాసిక అని చెప్పాలి. ఇඤ అనేది ఏ వర్గంలో ఉంది? కా వర్గంలో ఉంటుంది. కా వర్గ యొక్క ఉచ్చారణ స్థానం కంఠ. మరి ఇඤాన్ని మనం అనునాసిక వ్యంజన్ అన్నాం అంటే దాన్ని చదివేటప్పుడు కొంత నాసికాన్ని కూడా యూజ్ చేస్తాం. అందుకే కా వర్గ పంచమ వ్యంజన్ ఇඤ. ఇඤ కా ఉచ్చారణ స్థానం అడిగితే కంఠనాసిక. ఇన తాలు నాసిక, అణ మూర్ధానాసిక, నా
दंत नासिका पा वर्ग का पंचम व्यंजन मा मा गोष्ठ नासिका అని చెప్తాం तो नासिका అంటే అనుస్వర్ అనునాసికతో పాటు అనునాసిక వ్యంజన్ वर्ग के पंचम व्यंजन వీటి యొక్క ఉచ్చారణ స్థానం కూడా నాసిక అవుతుందండి ఇంకేం మిగిలిపోయిందండి విసర్గ మిగిలిపోయింది విసర్గ विसर्ग తెలుసండి విసర్గ అంటే ఇది సింబల్ विसर्ग का उच्चारण स्थान वर्णानुसार होता है वर्णानुसार होता है विसर्ग का मेल जिस वर्ण से होता है उस वर्ण का उच्चारण स्थान विसर्ग का उच्चारण स्थान होता है ఈ విసర్గ అనేది ఏ వర్ణతో కలిస్తే ఉదాహరణకి మనకి ఇలా రాసామండి ఇలా రాసాం మరి ఇక్కడ विसर्ग అనేది ఏ వర్ణతో కలిసింది కాతో काव का उच्चारण स्थान कंठ तो यहाँ विसर्ग का उच्चारण स्थान क्या होता है कंठ होता है तो विसर्ग का उच्चारण स्थान वर्णानुसार होता है जिस वर्ण से उसका विसर्ग का मेल होता है उस वर्ण का उच्चारण स्थान विसर्ग का उच्चारण स्थान होता है तो स्वर వ్యంజన్ ఆయోగవాహ అన్నింటి యొక్క ఉచ్చారణ స్థానం చెప్పుకున్నాం దీని నుంచి కంపల్సరీగా మీకు టెట్ డిఎస్సిలో బిట్ వస్తుంది మీరు నీట్గా ఒక్కసారి ప్రాక్టీస్ చేసి మీరు టేబుల్ రాయండి నెక్స్ట్ మరికొన్ని క్లాసులతో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్ వచ్చే టాపిక్ క్లాసులతో నెక్స్ట్ మరలా కలుద్దాం ఓకేనండి థ్యాంక్ యూ